Guys, welcome back to our channel Anihit. So I'm back with one more video. So last video మీ అందరికి చాలా బాగా నచ్చింది. నా డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ అని పెడితే మీ అందరికి చాలా నచ్చింది అండ్ చాలా మంది కామెంట్స్ చేశారు, మంచి మంచి కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది అడిగారు మాకు మీ మగ్గం బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా చూపించమని అడిగారు. సో అందుకే ఐమ్ హియర్ మీ అందరికీ చూపించడానికి. నా దగ్గర అసలు ఎక్కువ కలెక్షన్ లేదు, కొంచెమే ఉంది. బికాస్ నేను చెప్పినట్టు నేను పెళ్ళి నుంచే కుట్టించుకోవడం స్టార్ట్ చేశాను కాబట్టి మ్యాక్సిమం ఒక 5, 6, 7 అలా ఉండొచ్చు. ఇప్పుడైతే మీకు ఉన్నవి బట్ కొంచెం యూనిక్గా ఉంటాయని నా ఫీలింగ్. సో అవన్నీ మీకు దగ్గర నుంచి చూపిస్తూ ప్రైస్ గుర్తున్నంత వరకు చెప్తాను. గుర్తులేనివి ఐ కాంట్ టెల్ యూ, బట్ గుర్తున్నంత వరకు చెప్పి అది నేను వేసుకున్నప్పుడు ఎలా ఉన్నానో కూడా పక్కన ఫొటోస్ యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో మనము చెప్పినట్టు 25Kకి చాలా దగ్గరలో ఉన్నాము. వీడియోస్ చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు చాలా మోటివేషన్ వస్తుంది అండ్ మనం తొందరగా 25K ఫ్యామిలీ అయిపోదాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నేను ఓల్డెస్ట్ నుంచి స్టార్ట్ చేసా. బేసికల్గా ఇది నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఇది నేను మా అక్క పెళ్ళికి కుట్టించుకున్నాను. యాక్చువల్లీ మన ఛానల్లో మా అక్క పెళ్ళి వీడియో కూడా ఉంది. ఒకవేళ మీరు ఎవరు చూడకపోయిన ఉంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మా అక్క పెళ్ళికి తీసుకున్న శారీలో బ్లౌజే ఇది. అంటే కలర్ ఈ శారీలో వచ్చిన బార్డర్ బట్ ప్రాసెస్ సపరేట్గా తీసుకొని దాని మీద వర్క్ చేయించామన్నమాట. సో ఇలా వస్తుంది వర్క్ అంతా. సో మీరు చూస్తే దీన్ని ఈ వర్క్ పేరు ఏంటో నాకు తెలీదు బట్ ఇలా చాలా చాలా బాగుంటుంది డిజైన్ కూడా. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో ఇలా మొత్తం ఇలా వస్తుంది ఒక సైడే, బికాస్ ఒక సైడ్ కవర్ అయిపోతుంది కాబట్టి. అండ్ హ్యాండ్కి మన బార్డర్ అండ్ దెన్ ఎడ్జెస్లో మళ్ళీ సేమ్ ఇలా స్కాలప్స్ వచ్చి సేమ్ డిజైన్ వస్తుంది అన్నమాట. ఇలా ఎవరికైనా ఫోటో కావాలంటే తీసుకోండి, సో దట్ మీరు సేమ్ ఇలాగే చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. సో ఇలా వస్తుంది. అండ్ దెన్ బ్యాక్ నెక్ అయితే నా ఫేవరెట్. సో బ్యాక్ ఇలా వస్తుంది, సేమ్ అదే డిజైన్ బట్ ఇది ఇలా వస్తుంది. కింద వర్క్ వస్తుంది, అట్ ద సేమ్ టైం నెక్ కూడా ఇలా టై చేసుకుంటే షేప్ అనేది మనకి ఇలా వస్తుంది. ఫోటో కావాలన్న వాళ్ళు తీసుకోండి. సో చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది అండ్ నాకు చాలా నచ్చింది పర్సనల్గా. అండ్ ఫ్రంట్ కూడా నెక్ యూ అనేది చాలా డీప్ యూ అనమాట ఇది. సో శారీ వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఇలా చేయించుకుంటే. సో ఇది లైక్ ఫస్ట్ బ్లౌజ్ అయినా వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ ఆల్సో మనం ఇంకా ఎలివేట్ చేసుకోవాలంటే టాజిల్స్ ఇలా క్యూట్గా పెట్టించుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవేం లుక్ వస్తుంది అని అనుకుంటామేమో మనం, బట్ ఇవి చాలా లుక్ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి ఇలా క్యూట్వి పెట్టించుకొని. సో నాకు గుర్తున్నంత వరకు ఈ బ్లౌజ్ వర్క్ నాకు అరౌండ్ 4500 అయింది. యా, సో ఇది ఆల్మోస్ట్ 3 years బ్యాక్. మొత్తం తనే లైక్ మెటీరియల్ అదంతా తనే తెచ్చుకొని మొత్తం టాజిల్స్ ఎవ్రీథింగ్ కలిపి 4500 అయింది. సో అది నా ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి నా పెళ్ళి బ్లౌజ్ గురించి మాట్లాడుకుందాము. సో ఇలా మొత్తం హెవీ వర్క్ అనమాట. ఇంకా పెళ్ళి అంటేనే గ్రాండ్గా ఉండాలి కదా. సో అందుకని ఫుల్ వర్క్. ఇది గోల్డిష్ అండ్ లైట్ గోల్డ్ అండ్ డార్క్ గోల్డ్ కలిపి చేసిన వర్క్ అనమాట మొత్తం. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి ఇలా షేప్స్ వచ్చి షేప్స్తో డిజైన్. ఇలా నెక్ ఏమో ఇలా, ఫ్రంట్ ఏమో ఇలా వస్తుంది. ఇక్కడ కూడా చేశారు యాక్చువల్లీ. మనం ఏంటంటే పెళ్ళప్పుడు తలంబ్రాలు అది పోస్తున్నప్పుడు సైడ్కి కనిపిస్తుంది. సో మనం ఓన్లీ వన్ సైడ్ చేయించుకోవడం వల్ల ఇక్కడ లేకపోతే చాలా ఎంప్టీ కనిపిస్తుందని ఇటు సైడ్ కొంచెం చేయించుకున్నాను అనమాట. సో ఇది ఒక టిప్ మీ అందరికీ. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఫుల్ షేప్స్తో మొత్తం వర్కే. సో ఇలా ఈ షేప్స్ కూడా నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బాగా నడుస్తుంది ఇప్పుడు అని. మీకు కావాలి అని అంటే ఇలాంటిది ఒకటి మేము స్టిచ్ చేయించుకోవచ్చు. ఫోటో కావాలన్నా తీసుకోండి. సో ఫ్రంట్ ఏమో ఇలా. సో నాకు పెళ్ళి బ్లౌజ్ అయితే చాలా ఎక్కువైంది. అంటే బ్లౌజ్కి సపరేట్గా నేను చెప్పలేను బికాజ్ అవుట్ఫిట్ అంతా డిజైన్ చేయించుకున్నాం కాబట్టి నాకు ప్రైస్ చెప్పాలని లేదు. బట్ ఇది చాలా ఎక్స్పెన్సివే పడింది. మీరు వేరే వాళ్ళ దగ్గర చేయించుకుంటే మరీ ఇంత ఎక్స్పెన్సివ్ పడకపోయి ఉండొచ్చు.
బట్ వీళ్ళ దగ్గర కొంచెం ఎక్స్పెన్సివే ఉండే. అండ్ టాజల్స్ వచ్చేసి ఇలా టాజల్కి కూడా వర్క్ అనమాట. ఇవంతా హ్యాండ్ మేడ్ వర్క్, అందుకే కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ అయింది. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది నేను వ్రతంలో వేసుకున్నాను కదా, అదనమాట బ్లౌజ్. ఇది నెక్ మాత్రం చాలా డిఫరెంట్గా వస్తుంది, నాకు చాలా నచ్చింది. సో ఇది చూస్తే మేము 2 sides వర్క్ ఇచ్చేసామన్నమాట. ఎప్పుడైనా శారీ మీదకనే కాకుండా ఇంకా దేని మీదకైనా వేసుకోవడానికి బాగుంటుంది అని ఇలా 2 sides వర్క్ వస్తుంది. వర్క్ ఏమో ఇలా పింక్ శారీ కాబట్టి కొంచెం పింక్ డీటెయిలింగ్ ఇచ్చాము. అండ్ హ్యాండ్స్ కూడా బార్డర్ అండ్ ఎడ్జెస్లో ఇలా బ్యాక్ కూడా ఇలా ఈ షేప్లో వస్తుంది అనమాట. మీకు కావాలి అంటే ఫోటో అగైన్. ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది. సో ఐ సజెస్ట్ మీరు శారీలో బ్లౌజ్ కాకుండా వర్క్ చేపిస్తున్నట్టు అయితే ఇలా సెపరేట్గా రా సిల్క్ కానీ అలా ఏదో ఒకటి తీసుకోవడం బెటర్. లేదంటే బ్లౌజ్ ఇలా అయిపోతూ ఉంటుంది. ఇది యాక్చువల్లీ శారీలో బ్లౌజ్, బట్ మీరు చూస్తే అంత మంచిగా అనిపించలేదు నాకు. సో తర్వాత రియలైజ్ అయ్యాను, దీనికి డోరస్ నార్మల్గానే పెట్టించాము. ఇది యాక్చువల్లీ కొంచెం సింపుల్ వర్కే. అండ్ ఇది నేను నవ్య దచ్పల్లి తెలుసు కదా, తన దగ్గర చేయించుకున్నాను. ఇది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ సమ్వేర్ అరౌండ్ 4000 3500 ఆ రేంజ్లో అయిందనమాట ఈ బ్లౌజ్. సో ఇది ఆ బ్లౌజ్ స్టోరీ. అండ్ నెక్స్ట్ ఏమో నా పెళ్ళి కూతురు బ్లౌజ్. అగైన్ ఇది కూడా సింపులే, నేను చెప్పాను కదా చాలా లాస్ట్ మినిట్లో ర్యాండమ్గా చేయించుకున్న బ్లౌజ్ వర్క్ అనమాట. ఇది పెళ్ళి కూతురు రోజు వేసుకున్నాను నేను. ఇది పైథిని శారీ మీద. ఈ కలర్ నాకు చాలా ఇష్టం అసలు. ఈ వర్క్ ఏమో ఇలా వస్తుంది. గోల్డ్ అంటే శారీ కొంచెం గోల్డిష్లో ఉంది కాబట్టి మొత్తం గోల్డ్ డీటెయిలింగ్ ఇచ్చాము. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ నా పైథిని బార్డర్దే అనమాట శారీలోది. అండ్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఫుల్ యూ లాగా పెట్టించేసి చేశాను. వర్క్ మరీ హెవీగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే శారీ కొంచెం హెవీగా ఉంది అని అంటే వర్క్ని మనం ఇలా మినిమల్గా చేయించినా కూడా చాలా బాగుంటుంది. చెప్పాలంటే నేను చాలా వాటికి అసలు వర్క్ కూడా చేయించలేదు పట్టు శారీస్కి. ప్లెయిన్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ నడుస్తుంది కదా, సో అలా అని. బట్ కొన్నిటికి మాత్రం అంటే పెళ్ళి కూతురు, పెళ్ళి ఇలాంటి మంచి ఒకేషన్స్కి కొంచెం వర్క్ అనేది మ్యాండేటరీ కాబట్టి నేను అవసరం ఉన్న దగ్గరే చాలా హెవీగా చేయించాను. మిగిలినంతా నార్మల్గానే చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్. ఇది నేను నా బనారస్ శారీ మీద అనమాట. యాక్చువల్లీ దానికి వేరే బ్లౌజ్ వచ్చింది, బట్ నేను ఇలా కొంచెం దాన్ని గ్రాండ్ చేయాలి అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. ఇది ఫుల్ వర్క్ అనమాట. అసలు ఇంక ఇది నేను దేనికైనా అంటే లైక్ ఓన్లీ శారీస్ మీద కాకుండా ఎప్పుడైనా క్రాప్ టాప్ కానీ హాఫ్ శారీ కానీ దేని మీద కానీ వేసుకోవచ్చు అని ఫుల్ వర్క్ చేపించేసాను. సో ఇది ఇలా కట్ వర్క్ వచ్చి ఉంటుంది. ఇది కూడా నవ్య దచ్పల్లి దగ్గరే చేపించాను. తను ఇలాంటివి బాగా చేస్తుంది అని. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. బ్యాక్ కూడా ఫుల్ వర్క్ అనమాట. అండ్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించాను. షార్ట్ హ్యాండ్స్ ఈ మధ్య మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయి కదా, ఇది సమ్ డిజైనర్ రెప్లికాలా అనమాట. అండ్ టాజల్స్కి కూడా ఇలా ఫుల్ వర్క్ వచ్చింది. ఇది నాకు కొంచెం ఎక్స్పెన్సివే పడింది. అప్రాక్స్గా చెప్తున్నా సమ్వేర్ అరౌండ్ 8000 సంథింగ్ 7000 8000 ఆ రేంజ్లో అయింది. సో ఇదన్నమాట వర్క్. సో ఇలాంటి కలర్స్ ఉన్నవి, ఐ మీన్ కలర్స్ అండ్ గోల్డ్ వచ్చినవి ఏంటి అని అంటే మనం నెక్స్ట్ ఏ శారీకి సెట్ అయినా వేసుకోవచ్చు. పింక్కే వేసుకోవాలి ఆర్ గ్రీన్కే వేసుకోవాలని లేదు. ఏ శారీ అయినా ప్లెయిన్ శారీ ఏదైనా చాలా సింపుల్గా ఉంది అని అంటే దానికి ఇది వేసుకొని ఎలివేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి ఒక కాన్స్టెంట్ కలర్స్ కొన్ని వర్క్ చేంజ్ పెట్టుకుంటే అన్ని శారీస్ మీదకి యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నా ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా రీసెంట్ది, అంటే మొన్న వరలక్ష్మి వ్రతం రోజు వేసుకున్నాను కదా, ఆ శారీకి కూడా చాలామంది క్వెరీస్ అడిగారు. సో ఆ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది కూడా సేమ్. యాక్చువల్లీ ఈ శారీ మీదకి నేను ఏదేదో ప్లాన్ చేసుకున్న బ్లౌజ్, బట్ లాస్ట్ మినిట్లో మా టైలర్ ఆవిడ హ్యాండ్ ఇచ్చారనమాట. సో అప్పటికప్పుడు ఏదైనా సింపుల్గా చేయించుకోవాలి అని ఇలా అయితే చేయించుకున్నాను. సో వెరీ 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 సింపుల్, జస్ట్ వన్ సైడే చేయించుకున్నా. అండ్ చాలా చాలా సింపుల్ డిజైన్ అనమాట. అండ్ హ్యాండ్స్కి కూడా జస్ట్ బార్డరే, ఎక్కువ హడావిడి లేదు. అండ్ బ్యాక్ ఏమో ఇలా వస్తుంది. సేమ్ అదే డిజైన్ ఈ షేప్లో. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఈ కింద కూడా వేస్తే బాగుండేది,
బట్ తను ఎందుకో వేయలేదు, మర్చిపోయానని చెప్పారు. బట్ యా ఇది ఒక డిజైన్లా ఉంది, ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అయిపోవాలి కదా. సో ఇలా వస్తుంది. అండ్ డోరీస్ చూడండి ఇలా కొంచెం గ్రాండ్గా ఇచ్చారు. సో ఇదైతే నా రీసెంట్ వర్క్ బ్లౌజ్. దాని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 4000 అయినట్టుంది. యా 4000 చేంజ్ అలా అయింది ఈ బ్లౌజ్. అండ్ నా లాస్ట్ అండ్ ఫైనల్ది నా లగ్న పత్రికది, మీ అందరి ఫేవరెట్ శారీ. ఇప్పటికీ కూడా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఆ శారీ గురించి. సో ఇదన్నమాట, మొత్తం వర్కే అనమాట. కొంచెం నా పెళ్ళి బ్లౌజ్ లాగే ఉంటుంది, బట్ దీని డిజైన్ వేరు. సో ఇలా మొత్తం లైక్ కింద ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ స్కాలప్స్ ఇచ్చాము. ఇది మొత్తం ఇలా అండ్ నెక్ మంచి డీప్ యూ లాగా ఇస్తామన్నమాట, అందుకే వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్. సో ఇలా కింద నెక్ ఐ మీన్ వేస్ట్ దగ్గర కూడా స్కాలప్స్ ఇచ్చాము, హ్యాండ్స్ దగ్గర నెక్ కూడా ఇచ్చాము. ఇది ఎక్స్పెన్సివ్ ఎందుకు అయింది అంటే వెనక నేను మొత్తం వర్క్ అడిగాను ఇలా, అంటే గ్యాప్స్ లేకుండా ఐ వాంటెడ్ దిస్ అనమాట, మొత్తం ఇలా గ్రాండ్ లుక్. ఎందుకంటే శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ బ్లౌజ్ టు బీ లైక్ రియలీ గ్రాండ్, అందుకే మొత్తం వర్క్ ఇచ్చాము. ఇది కూడా నేను ఏ శారీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు, ఈ శారీ మీదకనే కాదు. ఇది నాకు అరౌండ్ 20,000 అలా పడింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అప్రాక్స్ ఆ రేంజ్లోనే. ఐ నో ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, బట్ ఆ టైంలో నాకు ఇంకో ఆప్షన్ లేకుండే. సో అండ్ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, లైక్ నేను ఏ శారీ కన్నా ఫ్యూచర్లో ఏదైనా పట్టు శారీ మీద కన్నా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు, అండ్ క్రాప్ టాప్ లాగా కూడా వాడుకోవచ్చు, మొత్తం వర్క్ ఇచ్చాము కాబట్టి. సో అలా అని చెప్పి ఐ థాట్ ఇట్స్ ఓకే. శారీకి కొంచెం తక్కువే అయింది, సో అలా బ్యాలెన్స్ అయిందనమాట. సో ఇదైతే నా ఫైనల్ వర్క్ బ్లౌజ్. సో యా ఇదే నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్. అయితే చెప్పినట్టు కొంచెమే ఉంది, బట్ ఐ హోప్ కొంచెం యూనిక్గా అనిపించింది, కొన్ని ఐడియాస్ వచ్చాయి మీకు అని. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మేము పెళ్లి చేసుకోబోతున్నాము, మాకు మీ కలెక్షన్ నచ్చింది, అది ఎక్కడ తీసుకున్నారు, ఇది ఎక్కడ తీసుకున్నారు అని. సో నాకు తెలిసినంత వరకు అయినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను. అండ్ యా ఇవి ఫొటోస్ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళకి ఇస్తే ఐ హోప్ దే విల్ డూ ఇట్. ఇవన్నీ ఫొటోస్ తీసుకోండి, సో దట్ మీకు ఏదైనా ఒకేషన్ వస్తే ఈజీగా ఈ డిజైన్స్ వేయించుకోవచ్చు. బికాస్ నేను ఏదైనా ఒకేషన్ వచ్చి ఏదైనా శారీ మీద వర్క్ చేయించుకోవాలంటే చాలా రీసెర్చ్ చేస్తాను. సో మీకు ఆ పని లేకుండా నేను అన్నీ చూపించేసాను కాబట్టి మీరు ఈ వీడియో చూసి హ్యాపీగా చేయించేసుకోవచ్చు. యా అండ్ ఇంకేం వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మీరు అడిగినట్టు అన్ని వీడియోస్ పెడుతూనే ఉన్నాను నాకు పాసిబుల్ అయినంత వరకు. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, సో దట్ మీకు కూడా నాతో టచ్లో ఉన్నట్టు ఉంటుంది. యా అంతే ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ బాయ్ ఎవ్రీవన్, ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్.